ఓం శ్రీ మాత్రే నమః. ఆహా, మహాదృష్టం! ఈరోజు ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి మొదలుకొని మిథున రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. మట్టి కూడా బంగారం వలె మారబోతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలవారుగా ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలవారుగా ఉంటారు. కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించిన యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించరు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజాను బహుతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశివారి సమయం ప్రారంభించిపోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివాష్టోత్తర శతనామావళి పారాయణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏ పని చేసినా అవరోధాలు ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు అనేవి ఉంటాయి. నష్టాన్ని నివారించడానికి సరైన ప్రణాళికలు వేసుకోవాలి. మొహమాటం లేకుండా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి ఆత్మవిశ్వాసంతో బయటపడతారు. ఒత్తిడిని పెంచేవారు ఉన్నప్పటికీ శాంతంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇష్ట దైవాన్ని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంటే ఆగస్టు నెలలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం అయితే అన్ని విధాలుగా కూడా మారబోతోంది. అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీ జీవితం అయితే చక్కగా మార్పులు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ నెల మీ జీవితంలో, వృత్తి జీవితంలో ముఖ్యంగా ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది. దశమ స్థానంలో శని, లగ్న స్థానంలో గుణుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవం, అధికారం లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సమయం తప్పకుండా శుభవార్త అందుతుంది. ఈ నెల 2వ వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మార్పు అనేది వస్తుంది. ఆగస్టు 17 తర్వాత నుండి కూడా మీ తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీ ధైర్యము, పరాక్రమము కూడా రెట్టింపు అవుతాయి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. గురువు, శనిగ్రహాల శుభప్రభావం కారణంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలో అంటే 2వ ఇంట్లో ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఈ నెల 2వ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మేలు. ఈ రాశి
రాశి వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా సంతోషం అనేది ఉంటుంది. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము. మంచి సంబంధం కుదురుతుంది. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ కూడా ఉంటుంది. ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మరియు ఒక కుటుంబ వేడుకలో కూడా మీరు చక్కగా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటి అందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయవారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహము మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణాలు కొనడంలో వీరికి మంచి చతురత అనేది ఉంటుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా పని వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.